ఈపీఎఫ్ఓ ప్రైవేటు ఉద్యోగులకు మోడీ సర్కారు గుడ్ న్యూస్. ఇకపై మీ ఈపీఎఫ్ మనీ ఏటీఎం, యూపీఐ నుండి కూడా విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించబోతోంది. ఈపీఎఫ్ఓ, యూపీఐ అండ్ ఏటీఎం విత్డ్రాయల్స్ ఎలా ఉంటాయంటే, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగస్తులకు శుభవార్త తెలిపేందుకు సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే ఈపీఎఫ్ డబ్బులను యూపీఐ అండ్ ఏటీఎం నుంచి నేరుగా విత్డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తూ యూపీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు అప్లై చేసి ప్రాసెస్ అయ్యాక తీసుకునే పద్ధతికి తెరపడుతుంది. ఎమర్జెన్సీ సమయాల్లో డబ్బు అవసరమైనప్పుడు వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, ఏ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రార్థిస్తున్నాము. ఉద్యోగస్తులందరికీ కేంద్ర ప్రభుత్వం శుభవార్త ఇచ్చింది. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు ఎమర్జెన్సీ సమయంలో డబ్బు అవసరం అయినప్పుడు మార్కెట్ ఎక్కడా కూడా అప్పు లభించదు. అలాంటి సమయంలో మీ జీతం నుండి జమ అవుతున్న ఈపీఎఫ్ డబ్బును ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే ఈ డబ్బును ఉపసంహరించుకోవడం అంత తేలికైన విషయం కాదు. అప్లై చేసుకున్న వారం రోజుల సమయం తర్వాత కానీ క్లెయిమ్ పూర్తవ్వదు. అయితే ఈ విధానాన్ని పూర్తిగా మార్చివేస్తూ యూపీఐ అండ్ ఏటీఎం యాప్ ద్వారా నేరుగా పిఎఫ్ అమౌంట్ నుంచి డబ్బులను ఉపసంహరించుకునే ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈపీఎఫ్ నిధులకు ఉపసంహరించడం చాలా సులభతరం కానుంది. దీని గురించి ఇంకా ఈపీఎఫ్ఓ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అయితే త్వరలో రాబోతుంది. 2-3 నెలల్లో వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇదంతా అనుకున్నట్లే జరిగితే యూపీఐ ద్వారా నేరుగా పిఎఫ్ డబ్బును తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగులు ఈపీఎఫ్ఓలో దాచుకున్న డబ్బులను యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి కానీ డిజిటల్ వాలెట్లోకి కానీ బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఈపీఎఫ్ఓ డబ్బుల కోసం కనీసం వారం రోజుల పాటు క్లెయిమ్ ప్రాసెస్ జరిగేది. అయితే ఇప్పుడు ఈ యూపీఐ ద్వారా లేదా ఏటీఎం ద్వారా నిమిషాల్లోనే మీరు ఈపీఎఫ్ఓ నుంచి డబ్బులు తీసుకోవచ్చు. సాధారణంగా క్లెయిమ్ రిజెక్షన్స్ అవుతూ ఉంటాయి. ఈ పద్ధతి నుంచి పూర్తిగా ట్రాన్స్పరెంట్ వైపు నడిచే విధంగా యూపీఐ త్వరలో కొన్ని గంటల్లో, నిమిషాల్లో డబ్బుని ఉపసంహరించుకునే అవకాశం లభిస్తుంది. ఈపీఎఫ్ఓ డబ్బులు తీసుకోవాలంటే ప్రస్తుతం ఉన్న నిబంధనలు ఇవే. మెడికల్ ఎమర్జెన్సీస్. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మీ వేతనం కన్నా 6 రెట్లు అధిక మొత్తం ఈపీఎఫ్ నుంచి విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు హౌస్ పర్చేస్ లేదా ఇంటి నిర్మాణం చేస్తున్నప్పుడు మీ ఈపీఎఫ్ మొత్తం నుండి 90% క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకోసం మీరు కనీసం 5 years సర్వీస్ చేసి ఉండాలి. సొంతంగా కాను లేదా పిల్లలు, సోదరి వివాహ ఖర్చులకు 50% వరకు ఈపీఎఫ్ నుంచి డబ్బులను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. హౌస్ రిపేర్స్ కోసం మీ ఈపీఎఫ్ మొత్తం నుండి 12 నెలల జీతం ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ సవ్యంగా జరిగి త్వరలో ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుందని ఆశిద్దాం. ఈపీఎఫ్ఓ గురించి మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ సందర్శించడం మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.